ధనుస్సు రాశి వచ్చేసరికి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం కూడా ధనుస్సు రాశి కిందకొస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు వారి సూపర్వైజర్స్ అంటే బాస్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. అంత చక్కటి ఫలితం అయితే లేదు ఈ వారం. అలాగే ఈ వారం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కుటుంబంలో ఎవరైతే ఉన్నారో అంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వారం విద్యార్థులకి ఆశించినటువంటి ఫలితం వచ్చే అవకాశం అయితే ఈ వారం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు విద్యార్థులు వారు ఏదైతే ముందుగా అనుకున్నారో దాని పరంగా అదే ఆలోచనతో అదే పంథాలో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అంటే ఏదైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారో దాంతోటే ముందుకెళ్ళడం వల్ల తదుపరి వారికి ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలనేవి కూడా ఈ వారం కొంచెంగా సూచిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంత వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఈ రాశి వారికి అదృష్టమైన సంఖ్య 3. వీరు కనకధార స్తోత్ర పారాయణ చేయడం వలన చక్కటి ఫలితం వస్తుంది.